హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బాదం చిక్కీ ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసము బాదంని ఫ్రెష్గా కడుక్కొని 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న బాదంని నేనైతే క్రష్ చేస్తున్నానండి, ఎందుకంటే ఇవి కొంచెం లావుగా ఉంటాయి కదా, చిక్కీ తినేటప్పుడు కొంచెం హార్డ్గా ఉంటుంది అలాగే ఉంచేస్తే. అందుకే నేను క్రష్ చేస్తున్నాను వీటిని. మీ ఇష్టం, మీరు అలాగైనా ఉంచుకోవచ్చు, బట్ నాకు క్రష్ చేస్తేనే నచ్చుతుంది. ఇప్పుడు నేను కొంచెం బెల్లం తీసుకున్నానండి చిక్కీ చేయడానికి. మనం ఎంత క్వాంటిటీ అయితే బాదం తీసుకుంటామో అంతే క్వాంటిటీ బెల్లం తీసుకోవాలండి. 250 గ్రామ్స్ బాదం అయితే 250 గ్రామ్స్ బెల్లం. ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువ తినాలి అనిపిస్తే ఇంకొంచెం ఎక్కువ బెల్లం కూడా వేసుకోవచ్చు. చూడండి, మా అబ్బాయి కూడా నేను చేస్తా అంటూ అందులో వాటర్ వేస్తున్నాడు. చూడండి, తనకు కూడా వంట చేయడం అంటే చాలా ఇష్టం. అలాగే ఇప్పుడు 20 మినిట్స్ వరకు గరిటెతో అలా తిప్పుతూ ఉండాలండి, మంచి పాకం వస్తుంది. స్టవ్ పెద్దగా పెట్టకండి, సిమ్లో కానీ కొంచెం తగ్గించి కానీ పెట్టుకొని గంటెతో తిప్పుతూ ఉండాలి, మంచి పాకం వస్తుంది. ఇప్పుడు కొంచెం నేను ఇలాచీ వేసుకున్నాను, కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఇలాచీ మంచి ఫ్లేవర్ ఇస్తుంది, నెయ్యి ఏమో చూడడానికి షైనింగ్ బాగా ఉంటుందండి చిక్కీ. కొంచెం అలా మనం నెయ్యి యాడ్ చేసుకుంటే పాకం కూడా మంచి షైనింగ్తో కనిపిస్తుంది. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు అలా 20 మినిట్స్ అవ్వగానే మంచిగా పాకం వచ్చేస్తుందండి. మనం చిక్కీ చేసుకోవడానికి పాకము లేతగా తీసుకోవద్దు, ముదురు పాకం తీసుకోవాలండి. చూడండి, మంచిగా ఉండకట్టాలి. ఆ ఉండ ప్లేట్లో వేయగానే సౌండ్ రావాలి. చూడండి, సౌండ్ వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను దాన్ని ప్లేట్లో వేయగానే సౌండ్ ఎలా వస్తుందో చూడండి. ఇలా వచ్చిందంటే పాకం వచ్చినట్టే అండి. మంచి చిక్కీ తినేటప్పుడు స్టిక్కీగా ఉంటుంది, భలే బాగుంటుంది తింటుంటే. చూడండి, ఇంకా అయిపోయినట్టే. ఇప్పుడు మనం బాదం అందులో వేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. చూడండి నేను ఎలా చేశానో. అది ఒక 1 అవర్ అలా వదిలేసామనుకోండి, అది మంచిగా అలాగే వచ్చేస్తుంది మనకి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి, మీరు ఒకసారి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ట్రై చేయండి.